హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అండ్ గర్ల్ ఫ్రెండ్ గురించి నిజంగా చెప్పాలంటే ఇట్స్ వర్త్ వాచింగ్. థ్యాంక్ యూ. అటువంటి సినిమా తీసి అండ్ గదర్ అవార్డ్స్ కి ఇటువంటి తెలంగాణ నేటివిటీకి తగ్గట్టు వీళ్ళు అవార్డ్స్ ఇవ్వడం అనేది పెద్ద విషయం. మన కొత్త తెలంగాణ కోడలికి తెలంగాణ స్టేట్ అవార్డు ఇవ్వడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ తెలుగు రాష్ట్రాలకి కొత్త కోడలు వచ్చిందని కూడా విజయ్ దేవరకొండ గారు అన్నారు. అండ్ రాగానే అవార్డు కూడా కొట్టారు. ఎగ్జాక్ట్లీ నో వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ అండి. అంటే రష్మిక ప్రాణం పోసింది ఈ రోల్ కి. షీ poured her heart and soul into it. సో అది ఇవాళ స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తున్నారంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మా ఇంట్లో ఎవరో అవార్డు గెలుస్తున్నట్టు ఉంది అండ్ అది మా సినిమాకి అవార్డు గెలుస్తుంది కాబట్టి వెరీ వెరీ హ్యాపీ. అంటే she's an amazing artist and she's an amazing human being to work with. So to get her main ఇవాళ వచ్చిందే తన కోసం మనం క్లాప్ కొట్టాలి, చీర్ చేయాలని. సో వెరీ వెరీ హ్యాపీ. అఫ్ కోర్స్ అవార్డు తీసుకోవడానికి రాకుండా ఎలా. టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. డిస్కషన్స్ జరుగుతున్నాయి, త్వరలో చాలా చెప్తాను. మంది గర్ల్ ఫ్రెండ్ లాగా అబ్బాయిలకి కూడా కనెక్టివ్ అయ్యేటట్టు ఒక సినిమా తీయమని అడుగుతున్నారు. వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఇట్? అంటే అట్ సమ్ పాయింట్ అంటే ఒకటేనండి, ఎక్కడో ప్రపంచంలో పవర్ అనేది మన వైపు బ్యాలెన్స్డ్ ఉంది కదా. సో మనకు బాధ్యత ఉంది. సినిమాలు తీసేటప్పుడు ఇప్పుడు నేను ఒక సినిమా తీసి అమ్మాయిలందరూ ఇంతే అని చెప్పి మళ్ళీ ఆ పవర్ ని లాక్కోకూడదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక ఫిల్మ్ మేకర్ గా నాకు. సో అది ఆలోచించుకొని ఎప్పుడైనా కథలైతే ఉన్నాయి, ఆబ్వియస్లీ దేర్ ఆర్ స్టోరీస్. బాయ్స్ కూడా కొందరు సఫర్ అవుతారు, అది కూడా ఏదో ఒక రోజు తీయాలి. బట్ నెక్స్ట్ సినిమా అయితే దాని గురించి కాదు, కంప్లీట్లీ వేరే సబ్జెక్ట్స్. Actually we are glad to witness girlfriend, but when we can see అందాల రాక్షసి రావాలి రవీంద్ర అంటే ప్రయారిటీ డైరెక్షన్ అండ్ రైటింగ్ అనండి. సో నేను యాక్టింగ్ ఇప్పుడు చేసేది టైం దొరుకుతున్నప్పుడు 20 days 25 days మాక్సిమం అడుగుతున్నారా, ఓకే చేద్దాం. డైరెక్టర్ నాకు ఫ్రెండా లేకపోతే బాగా కావాల్సిన వాళ్ళు అంటే యాక్టింగ్ ఆఫర్లు తీసుకుంటున్నాను తప్ప అది మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు లేకపోతే టైం లేదు. నాకు చాలా సినిమాలు తీయాలి, దిస్ ఇస్ ఆల్వేస్ బిన్ ద ప్యాషన్. సో ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు ఫౌజీ అయితే చేస్తున్నాను. ఎటువంటి అంటే ఇటువంటి టైప్ ఆఫ్ అవార్డ్స్ అనేవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెన్ బి ఎక్స్పెక్ట్. ఐ హోప్ సో యా. అంటే డైరెక్టర్స్ రాసే రోల్స్ బట్టి అంటే ఫౌజీకి నాకు బెస్ట్ మ్యాటర్ ఏంటంటే ఫౌజీ స్టార్ కాస్ట్ అసలు మామూలు స్టార్ కాస్ట్ కాదు. చాలా మంది ఉన్నారు, చాలా అమేజింగ్ రోల్స్ ఉన్నాయి చాలా మందికి. సో దాంట్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఆప్షన్ అవకాశం ఉందా లేదా నాకు తెలియదు, కానీ సినిమా పెద్ద హిట్ కావాలి. మా డైరెక్టర్ హను గారికి పెద్ద హిట్ పడాలి, ప్రభాస్ గారికి పెద్ద హిట్ పడాలి. సో అది ఇంపార్టెంట్. ఐ థింక్ అవార్డ్స్ అనేది తర్వాత వచ్చేది అండ్ చాలా ఇంపార్టెంట్, బట్ ఫస్ట్ రివార్డ్ జనాలకి సినిమా నచ్చడం. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ ఫర్. ఐఎమ్ సో హ్యాపీ ఈ ఇనిషియేటివ్ మధ్యలో ఏ స్టేట్ గవర్నమెంట్ అవార్డు ఇవ్వకపోవడం వల్ల ఒక లోతైతే ఉండింది. అది ఇప్పుడు తీర్చారు. తెలంగాణ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా స్టేట్ అవార్డ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. సో అదొక లెగసీ, ఒక ట్రెడిషన్ కదా. ఎంతైనా గవర్నమెంట్ దగ్గర నుంచి అవార్డు తీసుకుంటున్నప్పుడు దానికి వాల్యూ వేరు. సో వెరీ హ్యాపీ.